దీని గురించి మనం ప్యాకేజ్ వచ్చినప్పుడు కూడా మనం దీని మీద మాట్లాడుకుందాం. కర్ణాటకలో భద్రావతి చాలా పురాతనమైనటువంటిది, మూసేసినటువంటి ప్లాంట్. ఆ మూసేసినటువంటి ప్లాంట్ కి మరి ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి 15,000 కోట్లు కేటాయించుకున్నాడు. పనిచేస్తూ లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉండి ఆధునికమైనటువంటి ప్లాంట్ విశాఖకు మాత్రం 11,000 కోట్ల చిల్లర కేటాయించారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి అన్నప్పుడు, లేదు లేదు ఇది మొదటిసారి వస్తుంది, తర్వాత ఇంకా ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి, వేగంలో కొద్ది డబ్బులు వస్తాయి అన్నట్టుగా అప్పుడు తెలుగుదేశం ప్రతినిధులు మాట్లాడారు. సరే, వేగంలో వస్తాయా రావా అనేది మనం చూసాం. దాని గురించి కార్మికులు మొదటి నుంచి లేవనెత్తినటువంటిది, లేదా కాంగ్రెస్ పాపం నుంచి, కాంగ్రెస్ కూడా దీనిలో ఏం తక్కువ లేదు, దానికి క్యాపిటివ్ మైన్స్ కేటాయించాలనేటువంటిది ఐరన్ ఓర్ కి ఎప్పటి నుంచో చేసినటువంటి దాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఈ సమస్య మరింత రచ్చయిన తర్వాత, గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా కార్మికులు ఆందోళన చేస్తున్న తర్వాత, మొట్టమొదటిసారిగా అత్యంత ప్రజాస్వామిక పార్టీల కూటమి అక్కడ టెంట్లను కూడా ఎత్తేసింది. ఇక్కడ కేసీఆర్ ని తిట్టుకుంటారు తెలంగాణలో, ఆ పనే చేసింది. అక్కడ కార్మికులు చేస్తున్నటువంటి, నిరంతరం చేస్తున్నటువంటి ఆందోళన కనపడితే అదేదో అశుభం లాగా కనిపిస్తుందని చెప్పేసి బలవంతం చేసి కార్మికులందరినీ కూడా వెళ్ళగొట్టి బెదిరించి చేసినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. దానిలో ఎవరి వాటా ఏంటో మనందరికీ తెలుసు. ఒక్కొక్క టన్నుకి క్యాపిటివ్ మైన్స్ అంటే సొంత గనులు లేని కారణంగా 2,000 నుంచి 8,000 రూపాయల వరకు నష్టం వస్తా ఉంది. వివిధ సందర్భాల్లో ఒకసారి 2,000 రావచ్చు, ఒకసారి 8,000 రావచ్చు, సందర్భాన్ని బట్టి. అవి చూడకుండా ఎవరో కొంతమంది కార్మికులు సంతకం చేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని పట్టుకోవడానికి ఇవన్నీ అని చెప్పేసి తెలుగుదేశం ప్రతినిధి చెప్పడం హాస్యాస్పదం తప్ప మరొకటి కాదు. దాని సంగతి ఏమిటి? అదేవిధంగా మేము సెయిల్లో విలీనం చేస్తామని చెప్పారు. ఎందుకని ఆ క్యాపిటివ్ మైండ్స్ గురించి కానీ ఎందుకు మాట్లాడరు? సెయిల్లో విలీనం చేయడం గురించి కానీ ఎందుకు మాట్లాడరు? ఎక్కడ దాని గురించి అసలైనవి అవే కదా, దానికి ఆయువు పట్టు లాంటివి. ఇప్పుడు ఇందాక మీరు 32 విభాగాలు అన్నారు. 32 కాదండి, 44 విభాగాలు. 44 విభాగాలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు. అందులో 210 మెగావాట్ల క్యాపిటివ్ పవర్ ప్లాంట్ తో పాటు ఉన్నటువంటి థర్మల్ ప్లాంట్, వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి బాగు చేయిస్తారట. మరి అదే గనక అయ్యేట్లయితే అవి సక్రమంగా పనిచేయట్లేదు అని కనుక తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే, మరి జెన్కో ఆధ్వర్యంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్లన్నింటినీ కూడా అదే విధమైనటువంటి చేస్తారా? ఏదో ఒక తర్కానికి కట్టుబడి ఉండాలి ఎవరైనా సరే. మరి జెన్కోలో కూడా అటువంటి సంతకం చేసి వెళ్ళిపోయే వాళ్ళు లేరా? జెన్కో దాకా ఎందుకు, సచివాలయంలో ఉన్నారు. విజయకిరణ్ గారు కావాలంటే ఆయన వెళ్ళి చూడొచ్చు, కావాలంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా చూపిస్తారు. అక్కడ సీట్లో లేకుండా కాఫీలు టిఫిన్లు తాగుతూ బయట తిరిగేటువంటి వాళ్ళు బోల్డ్ మంది కనిపిస్తారు. మరి దానికి కూడా ప్రైవేటీకరణ చేస్తారా? మరి లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడతారా మరి చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ కూడా? అందుకని లోపాలని ఉంటే దాన్ని ఎవరు సమర్థించరు. దాన్ని సరిచేయాల్సింది పోయి అసలైనటువంటి లోపాలను వదిలిపెట్టేసి వాడెవడో సంతకాలు చేసి బయట తిరుగుతున్నాడు, పట్టుకోండి. అది తెలుగుదేశం పార్టీ సమస్య కాదు, అది మేనేజ్మెంట్ సమస్య, మేనేజ్మెంట్ అసమర్థమైనటువంటి మేనేజర్ని సమర్థించడానికి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని భుజాన్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? రెండోది, పల్లా శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? ఇప్పుడు మా హయాంలో బాగా నడుస్తా ఉంది, వైసీపీ హయాంలో 20-30% మాత్రమే సామర్థ్యంతో పనిచేసిందని చెప్తారు. ఇప్పుడు మీ హయాం అయినా లేదా వైసీపీ హయాంలో అయినా నిర్వహణ బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం అంది, మీది కాదు. అప్పుడు మీరేమన్నా పోనీ ఉద్యమం చేశారా? ఇంత అసమర్థంగా నడుస్తా ఉంది,
అని చెప్పేసి అప్పుడేం ఉద్యమం చేయలేదు. అప్పుడు కార్మికుల తరఫున ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి రాలేదు ఎక్కడ. అందుకని మరి అప్పుడు ఆచరణ ఎందుకని మరి ఈ పల్లా శ్రీనివాసరావు గారు అదే ప్రాంతానికి చెందినటువంటి ప్రతినిధి కదా, ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా అప్పుడు ఏం చేశారు? 20-30% నడుస్తూ ఉంటే విశాఖ ఉక్కు మూతపడే స్థితిలో ఉందంటే మరి అప్పుడు వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఏమిటి? వీళ్ళ హయాంలో కూడా మరి నడిచింది కదా. అందుకని అసలైనటువంటి వాటిని వదిలేసి కొత్త వాటిని పట్టుకొని కార్మికుల మీద నిందేసేటువంటి వ్యవహారం సరైనటువంటిది కాదు. క్యాప్టివ్ మైండ్ సంగతి తేల్చండి. రెండోది, శైలిలో విలీనం చేస్తారా లేకపోతే దీనికి అవసరమైనటువంటి జవసత్వాలన్నీ ఇస్తారా అనేటువంటిది ఒకటి. అందువలన ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణకి అంటే ముక్కలు చేసి ఒకసారిగా టోకుగా అమ్మేస్తే జనంలోంచి ఒక విశాఖపట్నం లేదా పరిసర ప్రాంతాలే కాకుండా యావత్ తెలుగు జాతి నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కనుక ముక్కలుగా సంస్కరణలు చేస్తున్నా ఉంటున్నారు. సంస్కరణలు అంటే ఏంటండి? కాంగ్రెస్ ప్రారంభించినటువంటి సంస్కరణలు నేను మరింత ఎక్కువగా చేస్తున్నానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. మరింత వేగంగా చేస్తున్నానని. ఇదా సంస్కరణలు అంటే ఏమిటంటే ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మడం, ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టుబెట్టడం. మీరు సమర్థిస్తున్నారు. సంస్కరణలు అంటే అర్థం ఏమిటి? గడిచినటువంటి 3.5 దశాబ్దాల సంస్కరణల పాట ఏమిటి? భూములు కూడా అమ్మేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. చివరికి మానిటైజేషన్ పేరుతోటి పరిశ్రమలను మూసేయటం, భూములను అమ్ముకొని ఏం చేస్తున్నారు? లోటు బడ్జెట్ ని పీడ్చుకుంటున్నారు. లోటు బడ్జెట్ ఎందుకు వస్తా ఉంది? ఇప్పుడు ఆ నక్కపల్లి దగ్గర పెట్టేటువంటి స్టీల్ ఫ్యాక్టరీకి వాళ్ళు అవసరమైనటువంటి సౌకర్యాలు లేకపోతే రాయితీలు ఇవ్వాలంటే ఈ జనం సంబంధి తీసుకెళ్లి వాళ్ళకి అప్పగిస్తారు. అంటే ఏముంది సార్, పేదోడిని కొట్టి ఆయన్ని పోషించడం, అంతకంటే ఉంది. అయ్యే సంస్కరణలు, గొప్ప సంస్కరణలు. సార్ విజయకిరణ్ గారు, ఒకటి సింపుల్ అండి. విద్యుత్ రంగంలో గతంలో ఏలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి ఫలితాలు చూశారో మీకు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరం కావటానికి విద్యుత్ రంగంలో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి సంస్కరణలే కారణం. ఇప్పుడు మళ్ళా ఆ విద్యుత్ రంగంలోనే స్మార్ట్ మీటర్ల పేరుతోటి మరొకటి చేస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా అంటే అధికారంలో ఉన్నప్పుడు చేసేది ఒకటి, అధికారంలో లేనప్పుడు చేసేటువంటి ఒక వ్యవహారంగా కనిపిస్తా ఉంది. కానీ విశాఖ ఒక ఫ్యాక్టరీని ఈ విధంగా కనుక సమర్థించుకోయేట్లయితే అది మొత్తం గఫూర్ గారు చెప్పినట్టు చివరికి బోర్డు ఒకటే ఉంటది, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థ అని. లోపలంతా ఉండేది ప్రైవేట్ వాళ్లే ఉంటారు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గతంలో లేరా అంటే గతంలో ఉన్నారు, లేరని అంటలా, కానీ చిన్న వర్క్స్. ఇది మొత్తం క్యాపిటివ్ పవర్ ప్లాంట్లను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఏంటంటే పర్మనెంట్ గా పనిచేయాల్సినటువంటివి పవర్ ప్లాంట్స్. మీరు అన్నట్టు మెయింటెనెన్స్ ఒకటి అయితే వేరు, కానీ క్యాపిటివ్ పవర్ ప్లాంట్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఆ ప్లాంట్ ఇచ్చిన తర్వాత అక్కడ బాగా పనిచేస్తున్నాయని చెప్పేసి రేపు రాష్ట్రంలో జెన్కోకు సంబంధించినటువంటి వాటిని కూడా వేరే వాళ్ళకి కట్టుబెట్టేస్తారుగా. అందుకని ఆ విధమైనటువంటి సమర్థన అనేటువంటిది చివరికి అంతిమంగా 2029లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇదే తీరుతో కనుక వెళ్ళేట్లయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి తెలుగుదేశం 3 పార్టీల కూటమికి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందనేది నేను చెప్పదలుచుకున్నాను.